ఇప్పుడు నేను చెప్పే వీడియో 2 వీక్స్ నుంచి బాగా వైరల్ అవుతుంది. అసలు బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి అని మనం తెలుసుకుందామని సెర్చ్ చేశాను. ఇది 2 మంత్స్ బ్యాక్ కెనడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. మన ఇండియన్స్ కొంతమంది లిక్కర్ స్టోర్‌కెళ్ళేసి అక్కడ దొంగతనం చేయడం అయితే చేశారు. సో, దానికి సంబంధించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను అడిగినప్పుడు మాత్రమే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ చెప్తున్నా అనుకోకుండా. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఇది కెనడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. Next, we go to a brazen theft that saw thousands of dollars worth of booze stolen from a Kitchener LCBO store. Word of it had Ontario's Premier heated during a press conference today. Doug Ford not mincing words as he called out the thieves in a self-professed crime rant. A group of unmasked men are seen calmly loading bottles of alcohol into bags at this Kitchener LCBO. Police say it happened Saturday afternoon. 6 men in total took off with primarily scotch valued at an estimated $8,000. Did you see these characters on the news last night that went into the LCBO up in Kitchener? They're brazen bunch of crooks. They go in there, they start loading up, and loading up. And you know what's ironic? It's the taxpayers' money, the LCBO. And so they're stealing off the taxpayer. Deputy Chief Jen Davis said they appreciate the Premier's support in arresting and prosecuting individuals responsible for this sort of crime, which is skyrocketing. We've had over 900 LCBO-related calls this year already. We've laid over 500 charges. Seeing the thieves unfazed by cameras in their faces had Ford reminiscing about the actions of a customer during a Toronto area LCBO theft. Are you kidding me? ఒక లిక్కర్ స్టోర్ లోపల మన ఇండియన్స్ ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్ ఏమో ఒకటేసారి వెళ్ళి మెయిన్ డోర్ నుంచే లిక్కర్ ఆల్మోస్ట్ థౌజండ్స్ డాలర్స్ వర్త్ అంటే యూఎస్ఏలో కానియండి లేకపోతే కెనడాలో మందుకి కూడా చాలా వరకు రేట్ ఉంటాయి. కొన్ని లక్షల రూపాయలకి కూడా ఉంటదంట. సో, మినిమమ్ ఒక $30-40 అలా ఉంటాయి. సో, అట్లా కొంచెం ఏవైతే ఎక్కువ వాల్యూ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఏసుకొని ఎళ్ళిపోయారంట. సో, వాళ్ళ కోసమైతే కెనడాలో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళైతే చూస్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి. వాళ్ళు అనుకోని ఉంటారేమో అంటే గ్రోసరీస్ చేసి దొరికినా అంతే అండ్ లిక్కర్ చేసి దొరికినా అంతే. ఏదైనా కూడా సేమ్ పనిష్మెంటే కదా ఉండేది అని చెప్పేసి ఇంకా లిక్కర్‌కి చేస్తున్నారేమో. ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ యూఎస్ఏలో కూడా ఇంకొక 3 జరిగాయి. బట్ ఇంక నేను రెగ్యులర్‌గా చెప్తే ఇంక ఎప్పుడు ఇవే వీడియోస్ అనుకుంటారని నేను చెప్పలేదు. ఒకామె నార్త్ ఇండియన్. ఆవిడ దొంగతనమే చేయడం కాకుండా అమెరికాలో ఉన్నటువంటి పోలీసులను పిచ్చి తిట్లు తిడుతుంది. అండ్ ఇంకోటామె స్టూడెంట్. ఆమె వాల్‌మార్ట్ స్టోర్ లోపల. సో, అవి నేను ఇంత పెద్దగా షేర్ చేయలేదు మీకు. బట్ ఇదేంటంటే చాలా విచిత్రంగా అనిపించింది. బట్ నాకు విచిత్రంగా అనిపించినా కూడా కెనడాలో ఇది కామన్ అంట. అంటే మందు షాపులలో ఇలా దొంగతనాలు జరగడం. అంటే ఇది కెనడాలో జరిగింది ఎల్‌సిబిఓలో. అంటే లిక్కర్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఆంటారియో అంట. దాని యొక్క నేము. అది కెనడా కాబట్టి వాటి యొక్క నేమ్స్ మనకంతగా తెలీదు. సో, అక్కడ జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడే కాదు లాస్ట్ 1 ఇయర్ నుండి సుమారుగా ఇలాంటివి చాలా జరిగాయంట అదే స్టోర్‌లో. అందులో ఎక్కువ సార్లు మన ఇండియన్సే ఉన్నారంట. అంటే ఇందులో దొరికిన దాంట్లో ఈ లిక్కర్ దాంట్లో. మేబీ ఇంకా బయట మనము పర్ అవర్ ఎంతొస్తాయి ఒక $15 అలా వస్తాయి. ఒక మంచి బాటిల్ దొరికిందనుకోండి. దాని యొక్క కాస్ట్ ₹1,00,000 ఉన్న బాటిల్స్ కూడా ఉంటాయి. అండ్ వాళ్ళు ముందే ఏవైతే బాగా కాస్ట్‌లీ ఉన్నాయో అవే తీసుకొని ఎళ్ళిపోయారంట. అండ్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళేంటంటే సో, ఇది అంటే పబ్లిక్ అమౌంటు ఐ మీన్ టాక్స్ పేయర్స్ అమౌంట్ కాబట్టి మేమైతే వదలం తప్పకుండా కూడా అసలు ఎక్కడనో వాళ్ళనైతే చూసి పట్టుకుంటాము అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ స్టోర్స్‌కి ఏంటి అంటే యూఎస్, కెనడా ఎక్కడైనా కూడా అదుంటది. ఐ మీన్ ఇన్స్యూరెన్స్ ఉంటది. సో, వీళ్ళు సీసీ కెమెరాలలో అండ్ ఎవరైనా అలా ఎళ్తున్నప్పుడు వీడియోస్ తీస్తారు కదా! సో, అలా ఆ వీడియోస్‌ని పట్టుకొని వాళ్ళని పట్టుకోవడం, లేదు అంటే ఆ ఇన్స్యూరెన్స్ మనీ క్లెయిమ్ చేసుకోవడం అలా జేస్తారు. అదే మన ఇండియాలో అయితే ఒకవేళ ఎవరైనా అలా చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకోవడానికి అలా ట్రై చేస్తారు గానీ, యూఎస్ఏలో అక్కడ పెద్దగా ఏమి ట్రై చేయరు. ఎందుకంటే గన్ కల్చర్ ఒకటుంటది. అండ్ పక్కనోళ్ళ పని మనకు అవసరం లేదు అనుకుంటారు.
అంటే ఏదైనా అలాంటిది మన ముందు ఏదైనా జరిగినా కూడా పోలీసులకు కంప్లెయింట్ చేస్తారు తప్ప వాళ్ళంతట వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని పట్టుకొని పోలీసులకు పట్టించడం, లేకపోతే వాళ్ళు పట్టుకొని ఏదైనా చేయడం అలాంటివి ఏవి కూడా చేయరు. గన్ కల్చర్ ఒకటి అండ్ నెక్స్ట్ వన్ పెద్దగా పట్టించుకోరు. జస్ట్ వీడియోస్ అలాంటివి తీసి పోలీసులకు కంప్లెయింట్ చేస్తారు తప్ప వాళ్ళంతట వాళ్ళు వచ్చి పట్టుకొని అండ్ చుట్టుపక్కల అందరూ గుమిగూడి వాళ్ళని కొట్టడాలు అలాంటివి ఏది కూడా చేయరు. అసలు వాళ్ళు పట్టించుకోరు ఫస్ట్. ఈ మధ్య కాలంలో వేరే కంట్రీలలో ఇండియన్స్ అంటే చాలా వరకు హేట్రెడ్ పెరిగింది. దానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. నేను చాలా వీడియోలలో చెప్పానులెండి వాటన్నిటి గురించి. అండ్ ఇంకా చిన్న చిన్న దొంగతనాలు అవన్నీ పోయి ఇంకా లాస్ట్‌కి లిక్కర్ స్టోర్‌లలో కూడా చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇవన్నీ ఏంటంటే చాలా వరకు ఎవరైతే మంచిగా ఉంటున్నారో వాళ్ళ మీద కూడా చాలా వరకు ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ కెనడాలో కావచ్చు, యూఎస్ఏలో కావచ్చు, యూకే కానియండి ఏదైనా వేరే దేశాలలో పాపం మంచిగా వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఇలా అంటే ఇప్పుడు అది న్యూస్‌లో వచ్చింది. చాలామంది చూసారు ఆ వీడియోస్‌ని. ఆల్‌మోస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కెనడాలో ఏం జరుగుతుందని కెనడా పీపుల్. సో, వాళ్ళకేంటంటే ఇట్లా ఇండియన్స్ అంటే ఇలా చేస్తున్నారు. వేరే ఇండియన్స్ అంటే తప్పకుండా వాళ్ళకేంటంటే ఒక రకమైన హేట్రేట్ అనేది పెరుగుతది. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో చూసారా? దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, మన వీడియోస్ మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే లైక్ చేయండి. బై బై.